3వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. ఈ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఉన్న 12 వచనాల సారాంశం మరి మనందరికీ బాగా తెలిసిందే కదా. ఏ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏమండి? పేతురు అద్భుతాలు కదా, పేతురు చేసిన అద్భుతాలు యెరూషలేములో మనం చూసాం కదా. ఏముంది అక్కడ? పగలు వారు ఏ సమయంలో వారు ప్రార్థన చేస్తానికి వెళ్ళారు అని మనం చూసాం. ఎక్కడేం రాయబడింది? వారు పగలు 3 గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్ళారని చూసాం. ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేస్తారు? పాత నిబంధనలో ప్రార్థన మరి వారు ఏ ఏ సమయాల్లో చేసేవారు? కొత్త నిబంధనలో మరి సంఘం ఆరంభం నుండి అపోస్తుల ద్వారా మరి యెరూషలేములో ఏ సమయాల్లో పగలు ప్రార్థన చేస్తారు మనం చూసాం కదా. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 3 గంటలకు 3 ప్రార్థనలు మనం చూసాం. అయితే ఇక్కడ పేతురు పరిచర్యలో భాగంగా పేతురు ఆ సమయంలో 3వ అధ్యాయంలో ఎన్ని గంటలకు వెళ్తా ఉన్నాడు? పగలు 3 గంటలకు ప్రార్థనకి వెళ్తా ఉన్న సమయంలో అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడు ఒక అతను పేతురు వైపు చూసి భిక్షం వెతుకుతా ఉన్నాడు. అయితే పేతురు ఏమంటా ఉన్నాడు? ఏం లేవన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని ఏమన్నాడండి? యేసు నామంలో లేచి యేసుక్రీస్తు నామంలో నడమని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడచి గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇది గత వార పాఠంలో మనం చూసాం. ఇవన్నీ కూడా ఈ యొక్క 12, 13 వచనాల్లో ఈ సంగతులు ఉన్నాయి కదా. ఆ తర్వాత 11వ వచనంలో వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది ఆ పరిస్థితులు మనం చూసాం. అలాగే 12వ వచనంలో పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు చూస్తూ ఉన్నారనే ఈ ప్రసంగాన్ని ముగించబడింది. కాబట్టి మా సొంత శక్తి చేత బలం చేత మేము చేయలా. దేని చేత చేసాం? ఇది యేసుక్రీస్తు నామములో జరిగింది కదా. ఏమన్నాడు వచనం 6లో కదండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, అది యేసుక్రీస్తు నామముకి ఈ శక్తి ఉంది తప్ప మీరేంది మేమేదో కుంటి వాళ్ళని బాగు చేసినట్లు, మేమేందో చేసినట్లుగా మాకెళ్ళేందుకు చూస్తున్నారు విచిత్రంగా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పేతురు చేసిన అద్భుతం ఇదే కొత్త నిబంధనలోని మన నూతన సంఘ ఆవిర్భావానికి మొదటి అద్భుతం ఇదే కదా. అయితే దీనికంటే ముందు మరొకసారి ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించి మనం మనం వెనక్కి వెళ్ళి ఈ గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకొని మనం కార్యాల్లోకి వెళ్దాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? చూడాలా? చూడండి, చెప్పకూడదా? 28 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆ అపోస్తుల కార్యాల గ్రంథంలో మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 28 అధ్యాయాల్లో కూడా ప్రధానంగా 2 వ్యక్తుల పరిచర్య మనకు కనిపిస్తుంది. దీనికంటే ముందుగా మనం అసలు అపోస్తులు అంటే అర్థం పంపబడినవాడు కదా. యేసుక్రీస్తు చేత ఏర్పాటు చేయబడి సువార్తను ప్రకటించడానికి పంపబడిన వారు అపోస్తులు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వారిని అపోస్తులు అని అన్నారు. దానిలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఎవరు రాశారన్నాం ఏమండి? అపోస్తుల కార్యాల గ్రంథాన్ని వైద్యుడైన లూకా రాసినట్లు మనం చరిత్రక ఆధారాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 28 అధ్యాయాలని మనం చూసేటప్పుడు ప్రధానంగా 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. మొట్టమొదట పేతురు పరిచర్య. చెప్పండి, పేతురు పరిచర్య. 2 పౌలు పరిచర్య. మొదటి 12 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే
మొదటి 12 అధ్యాయాల్లో అపోస్తులైన పేతురు యొక్క పరిచర్య మనకు కనిపిస్తుంది. తర్వాత 13 నుండి 28 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా పౌలు పరిచర్య మనకు కనిపిస్తుంది. వీళ్ళే మెజారిటీగా పరిచర్యలో ఉన్నవారు. అయితే ఇక్కడ లోక అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల యొక్క పరిచర్య అని చెప్పాడు, కానీ అందరూ 12 మంది శిష్యుల పరిచర్య ఇక్కడ లేదు. కానీ ప్రాముఖ్యంగా పేతురు పౌలు పరిచర్య మనకి కనిపిస్తూ ఉంది. అయితే పేతురు పరిచర్య దేనికి సంబంధించింది అని మనం చూస్తే, పేతురు పరిచర్య ఏమండి యెరూషలేములో ఉన్న యూదుల మధ్య పరిచర్య, అంటే సొంత ప్రజల మధ్య పరిచర్య, యెరూషలేములో పరిచర్య పేతురు చేసినట్టు చూస్తాం. అయితే పేతురు మరి అన్యులకు చెప్పలేదా అంటే అన్యులకు కూడా చెప్పాడు, కానీ మెజారిటీగా అంటే ఎక్కువ శాతం పేతురు పరిచర్య అంతా యెరూషలేములో ఉన్న యూదులకు పరిచర్య చేశాడు. అయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుని యొక్క మాటను బట్టి కొర్నేలు ఇంటికి వెళ్ళి కొర్నేలు కుటుంబానికి బంధువులు కూడా పేతురు వాక్యం చెప్పడం, కొర్నేలు ఇంటి వారు రక్షించబడడం మనం చూస్తాం కదండి. అయితే ప్రాముఖ్యంగా ఎక్కువ శాతం పేతురు యూదుల పరిచర్య చేశాడు యెరూషలేములో. రెండవది పౌలు పరిచర్య మనం చూస్తే, పౌలు వచ్చిన అధ్యాయం 13 నుండి 28 అధ్యాయాల్లో ఈ పౌలు ఏమండి అన్యుల మధ్య పరిచర్య చేశాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ పుస్తకాన్ని మనం విభజించుకొని ధ్యానం చేస్తే మనం ఎక్కడున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం ఏ అధ్యాయంలో ఉన్నాం? 3వ అధ్యాయంలో ఉన్నాం. అంటే ఎవరి పరిచర్యలో ఉన్నాం? పేతురు పరిచర్యలో మనం ఉన్నాం కదా. వచ్చిన అధ్యాయం 13 నుండి వచ్చేలేకే పౌలు పరిచర్య ప్రారంభమైంది. అయితే ఇంకెవరు ఇందులో లేరా అంటే ఉన్నారు, వారి పరిచర్య కూడా ఉంది. ఒక ముగ్గురు ప్రధానంగా మనకు కనపడతారు. ఎవరండి అని మనం చూస్తే ఏమండి 6, 7 అధ్యాయాల్లో మనకి స్టెఫను పరిచర్య కనిపించింది. చెప్పండి ఎవరు? 6, 7 అధ్యాయాల్లో స్టెఫను పరిచర్య కనిపించింది. అలాగే 8వ అధ్యాయంలో ఫిలిప్పు యొక్క పరిచర్య. ఏమా 8వ అధ్యాయంలో ఎవరి పరిచర్య? 8వ అధ్యాయంలో ఫిలిప్పు యొక్క పరిచర్య. ఇది మళ్ళా చెప్పడం కుదరదు కాబట్టి మీరు దీన్ని రాసుకుంటే ఇది మీరు ఎప్పటికైనా ఈ నోట్స్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఇది మరలా దొరికే సబ్జెక్ట్ కాదు. ఇది బైబిల్ మొత్తాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ధ్యానం చేసి వచ్చినవన్నీ మీరు పరిశీలించి రాసుకుంటేనే మీకు ఈ సంగతులు బయటకు వస్తాయి తప్ప మీరు మావరాలుగా చదువుకుంటా వెళ్తే ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. పౌలు ఎక్కడ ఉన్నాడో, పేతురు ఎక్కడ ఉన్నాడో, ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో, స్టెఫన్ ఎక్కడ ఉన్నాడో, బర్నబా ఎక్కడ ఉన్నాడో మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మీకు అర్థమైంది. అంత టైం మీకు బహుశా ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే మీకు చాలా పనులు ఉంటాయి. మీరు బైబిల్ చదివే సమయంలో ఆ కొద్ది సమయంలో ఇంత మరి సమాచారం కావాలంటే కొద్దిగా కష్టం. కాబట్టి వీటన్నిటినీ క్రోడీకరించి వీటన్నిటినీ సమీకరించి మీ ముందు ఉంచుతా ఉన్నాను. కనుక దీన్ని మీరు ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటే ఇలాంటి విషయాలు, మిగతా ప్రసంగ విషయాలను మీరు వినొచ్చు, రాసుకుపోయినా పర్లేదు. కానీ ఇలాంటి సంగతులు మాత్రం మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలా. అలా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం తీసినప్పుడు ఎవరైనా ఎక్కడైనా వాక్యం మీరు వింటున్నప్పుడు ఆ బోధకుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు ముందుగానే అర్థమైపోయింది. అవునా కదండి? ఇప్పుడు 6, 7 అధ్యాయాల మీద ఒక ప్రసంగికుడు బోధ చేస్తున్నాడు, మీరు వెళ్ళి కూర్చున్నారు. మీకేమర్థం అవ్వాలా? 6 అధ్యాయాలు ఎవరున్నారు? స్టెఫన్ ఉన్నాడు. కాబట్టి ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు? స్టెఫన్ గురించి మాట్లాడుతున్నాడు అని మీరు టక్కన మీ మైండ్లో అర్థమైపోవాలి. అలా అర్థం అవ్వాలంటే మీకు ఇది తెలిసి ఉండాలి. మీకు తెలియాలంటే చెప్పిన దాన్ని మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా దీన్ని ధ్యానం రాసుకోవడం, దాని తర్వాత దాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వారంలో దీన్ని ధ్యానం చేయాలి. కాబట్టి సోదరుడా, మనం మొదటి 12 అధ్యాయాల్లో ఏమండి పౌలు పరిచర్య, ఈయన యెరూషలేములో పరిచర్య చేస్తున్నాడు. 13 పేతురు 13 నుండి 28 అధ్యాయాల్లో పౌలు పరిచర్య, ఈయన అన్యుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే 6, 7 అధ్యాయాల్లో స్టెఫను యొక్క పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో ఫిలిప్పు యొక్క పరిచర్య చూస్తూ ఉన్నాం.
ఇక మూడో వ్యక్తి బర్నబా గురించి చూస్తే ఈయన 11 నుండి 11, 13, 14 అధ్యాయాలు ఈయన కనపడతాడు. ఏమంటే మీకు అర్థమవుతుందా? బర్నబా యొక్క పరిచర్య 11 నుండి 14 అధ్యాయాల మధ్యలో బర్నబా చేసిన పరిచర్య మనకు కనిపించింది. 11, 13, 14 అధ్యాయాల్లో బర్నబా యొక్క పరిచర్య గురించి వైద్యుడైన లూకా ఏమండి చక్కగా ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథంలో వ్రాయించాడు. ఇప్పుడు మీకు 28 అధ్యాయాల యొక్క ఏమండి విశేష సంగతులు, విశేష సూచిక మీకు చక్కగా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఎంతమంది పరిచర్యలు, ఎంతమంది అపోస్తుల పరిచర్యలు ఈ అపోస్తుల కార్యాలు రాశారు? 5 గురించి రాశారు. వెరీ గుడ్. 5లో ప్రాముఖ్యమైన వాళ్ళు 2. వాళ్ళు ఎవరు? పేతురు, పౌలు. అయితే మరికొంతమంది అపోస్తుల గురించి కూడా రాశారు. వాళ్ళు ఎవరు? 3, మిగతా 3 స్టెఫను, ఫిలిప్పు, బరబ్బా కదండి, బర్నబా. కాబట్టి ఈ 3. కాబట్టి ఇప్పుడు మనం గనక వీళ్ళ గురించి కావాలి అని అన్నప్పుడు మనం టక్కన ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిప్పు గురించి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం ఒకటే కదండి. 8వ అధ్యాయం ఒకటే మనకి ఫిలిప్పు కనపడతాడు. స్టెఫను గురించి వచ్చేలాక 6, 7 అధ్యాయాల్లో స్టెఫను కనపడతాడు. బర్నబా కావాలనుకోండి 11వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14 అధ్యాయాల్లో చూస్తే బర్నబా గురించి మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా లూకా అపోస్తుల కార్యాల్లో ఆ యొక్క పంపబడిన అపోస్తుల్లో 5 యొక్క కార్యాలు ఇందులో రాశాడు. ఇది మనకి ఎంతో అవసరమైన సంగతి. అయితే మరొక క్లుప్త వివరణ మీకు ఇచ్చి నేను ఈరోజు బైబిల్ స్టడీలోకి వెళ్తాను. ఏమిటా ఆ వివరణ మనం చూస్తే మొదటి 7 అధ్యాయాల్లో పరిచర్య ఎక్కడ జరిగిందంటే యెరూషలేములో జరిగిందండి. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? మొదటి 1 నుండి 7 అధ్యాయాల పరిచర్య యెరూషలేములో జరిగిన పరిచర్య. 8 నుండి 12 అధ్యాయాల పరిచర్య వచ్చేసి 8 నుండి 12 అధ్యాయాల పరిచర్య వచ్చేసి యోదయలోను, సమరయలోను. అమ్మా మీరు జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోండి. ఈ సంగతి తెలిస్తే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం మొత్తం మీకు వచ్చేసినట్టే. మొదటి 7 అధ్యాయాల పరిచర్య యెరూషలేం పరిచర్య. ఆ తర్వాత ఏమండి 8 నుండి 12 అధ్యాయాల పరిచర్య యోదయ, సమరయ పరిచర్య. 13 నుండి 28 అధ్యాయాలు, 13 నుండి 28 అధ్యాయాలు చివరి అధ్యాయం వరకు బోధి గంతముల వరకు ఉన్న పరిచర్య. 13 నుండి 28 వరకు ఏ పరిచర్య? ఇది బోధి గంతముల వరకు ఉన్న పరిచర్య. ఎవరు చేశారు ఈ పరిచర్య? అపోస్తుల 5 పరిచర్యలు ఇందులో ఉన్నాయి. అలా 13 నుండి 28 వరకు ఎవరు చేశారు? పౌలు చేశాడు కదా. పౌలు బూది గంతముల వరకు పరిచర్య చేశాడు అన్యుల మధ్య. అదే ఈ 3వ పరిచర్య. 2వది వచ్చేసి 8 నుండి 12 మధ్యలో యూదయలోను, సమరయలోను కదా. యూదయలోను, సమరయలో ఎవరున్నారు ఇక్కడ? 8 నుండి 12 అధ్యాయాల మధ్యలో ఏమండి 8 నుండి 8లో ఫిలిప్ ఉన్నాడు, అలాగే బర్నబా ఉన్నాడు, అలాగే ఇంకా పేతురు కూడా ఉన్నాడు కదా. పేతురు కూడా ఉన్నాడు. పేతురు పరిచర్య కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇప్పుడు మీకు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మొత్తం 28 అధ్యాయాలని చుట్టజుట్టి మీ చేతిలో ఒక 5 మాటల్లో పెట్టేశాను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మొత్తం 5 అపోస్తులు చేశారు పరిచర్య. ప్రధానంగా చేసిన వారు పేతురు, పౌలు. మరో 3 కూడా చేశారు. వారు ఫిలిప్పు, స్టెఫను, బర్నబాలు చేశారు. ఈ 5 యొక్క పరిచర్య అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క పరిచర్య. ఇది 28 అధ్యాయాల యొక్క అధ్యాయాల పుస్తకమే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం. దీనిలో 3 భాగాలు మనం చూస్తే మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో పరిచర్య కదండి. 8 నుండి 12 అధ్యాయాలు యూదయలోను, సమరయలోను. 13 నుండి 28 వరకు బూదిగంతాల పరిచర్య. ఇప్పుడు మీకు చక్కగా ఈ గ్రంథం గురించి అర్థమైంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 3వ అధ్యాయంలో కూడా మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేసేసాం. అవునండి, అవునా కదా? గత వారంలో 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేసాం. ఈ మొదటి అధ్యాయాల సారాంశం ప్రాముఖ్యంగా
ప్రార్థన ఏ కాలంలో జరిగిద్ది అనే దాని గురించి చూసాం. ప్రార్థనకి ఎన్ని గంటలకి పేతురు అక్కడికి వెళ్ళారు అని చూసాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు మందిరం దగ్గర ఏమండి ఆ కుంటివాడు అక్కడ కూర్చొని అడుక్కుంటా ఉంటే, వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కలిగినదే నజరేయుడు యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్న విధానం మనం చూసాం. కాబట్టి వాడు దిగ్గున లెగిచి ఏమండి ఏం చేశాడు, దేవుణ్ణి మహిమపరిచిన విధానం మనం చూస్తాం. స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సందర్భంలో పరిస్థితులు జరిగినాయి. ఇక్కడ పేతురు చేసిన అద్భుత కార్యానికి అక్కడున్న ప్రజలందరూ పేతురు వైపు చూస్తూ ఉన్నారు. పేతురుని ఏదో ఒక దేవుడిలాగా, పేతురు ఏదో సొంతగా చేసినట్టు చూస్తూ ఉంటే, ఇప్పుడు పేతురు ఏమంటా ఉన్నాడు, అయ్యలారా ఎందుకు మా వైపు ప్రత్యేకంగా చూస్తారు? మా ద్వారా జరిగిన కార్యం ఇదేవి కాదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామముకి శక్తి ఉంది కాబట్టి ఆయనే ఇతన్ని స్వస్థపరిచాడంటే ఈ క్రెడిట్ ఎట్టి పరిస్థితుల్లో మాకేయకండి. దేవునికి మాత్రమే ఒక పాపికి విమోచన, ఒక వ్యక్తి రక్షణ, ఒక వ్యక్తి స్వస్థత, ఇవన్నీ దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి తప్ప ఏ మానవుడి ద్వారా జరగవు. మానవుల్లో ఏమీ లేదు కదా, మానవుల్లో ఏ శక్తి లేదు. మనందరం కూడా ఏమండి పాపులమై ఉండగా యుక్తకాలమందే క్రీస్తు యేసు ప్రభు మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించి రక్షించి మనకు రక్షణనిచ్చాడు. ఆయన రక్షించుకున్నాడు కనుక ఇప్పుడు మనం విశ్వాసులంగాను పరిశుద్ధులుగాను ఏమన్నా మనం ఉన్నాము తప్ప. కాబట్టి మనం కాదు రక్షించేది, మనము కాదు ఒక వ్యక్తిని బాగు చేసేది, యేసుక్రీస్తు నామము ద్వారా. అనగా ఆయన వాక్యముకు ఒక వ్యక్తిని స్వస్థపరిచే శక్తి ఉంది, ఆయన వాక్యముకు ఒక వ్యక్తి రక్షించే శక్తి ఉంది, ఆయన వాక్యముకు ఒక జీవితాన్ని బాగు చేసే శక్తి ఉందని ఇప్పుడు మనం ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 12 వచనాల ద్వారా మనం విన్నాం. అయితే ఇప్పుడు ప్రధానమైన విషయం ఈరోజు ముగింపులో, ఈ 3వ అధ్యాయం ముగింపులో మనం ఉన్నాం. 3వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయండి? 26 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చదువున్నామండి వచనం 13 నుంచి చదువుదాం. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసు అనగా మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము, ఎంత చక్కని మాటలు ఇక్కడ ఉన్నాయంటే, ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవి ఏమిటయ్యా అని మనం చూస్తే, అక్కడున్న ప్రజలు ఒక ప్రత్యేకమైన రీతిలో పౌలుకెళ్ళి చూశారు. పౌలు బాగు చేశాడు అనుకున్నారు ఆ కుంటివాడిని. పౌలు స్పష్టంగా చెప్పాడు, మాకెళ్ళి చూడబాకండి అని. యేసు క్రీస్తుని వారికి పరిచయం చేస్తా ఉన్నాడు. ఎలా పరిచయం చేస్తా ఉన్నాడు అంటే, వారి పితరులు, మా పితరుడు అబ్రహాము, మా పితరుడు ఇస్సాకు, మా పితరుడు యాకోబు అని వాళ్ళు ఏదైతే వాళ్ళు గర్విస్తున్నారో, ఆ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఏమండి ఆయనను యేసు క్రీస్తు ఆయనను మహింపరిచాడు. యేసు క్రీస్తును ఆయనే మహిమపరిచి తన కుమారుడుగా ఈ భూలోకానికి పంపించాడు. అయితే మీరు ఏం చేశారు ఆయన్ని అని చూస్తే, మీరు ఆయనను అప్పగించారు. ఏం చేశారండి? ఏ దేవుడైతే మాకున్నాడనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని విర్రవీగుతున్నారో ఆ దేవుడు తన ప్రియ కుమారుడుగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే మీరేం చేశారు అని అంటే, ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీరు అప్పగించారు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పిలాతు ఆయనను ఏమండి విడుదల చేయడానికి నిశ్చయించుకున్నాడు. పిలాతు ఎవరు? పిలాతు అన్యుడు, వీళ్ళు యోధులు కదా. ఎవరి కొరకు యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడో ఆ యూదులే ఆయన అప్పగిస్తే పిలాతు ఏం చేయాలనుకున్నాడు? పిలాతు యేసును విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారండి? మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. ఏమండి? ఆయన అప్పగించారు ఒకటి, రెండోది ఆయనను నిరాకరించారు, మూడోది మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించారని మరలా రాయబడి. మళ్ళీ చేశారట,
వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. అప్పగించారు, నిరాకరించారు. అంతమంది కాక వారు ఏం చేశారండి, వారు వచ్చిన 14లో వారు హంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగారు. చూసారా, ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన మనిషి. ఎవరి నరహంతకుడు? బరబ్బా కదా. మీ కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా మీ కొరకు ఈ లోకానికి పంపిస్తే మీరు ఆయన నిరాకరించి, ఆయన్ని అప్పగించి ఆయన్ని ఏం చేశారు? ఆయన కాకుండా ఆయనకి శిక్షించమని మాకు నరహంతకుడైన బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు. అయితే మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను అని అంటున్నాడు కదండి. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఇప్పుడు మన దేవుడు సజీవుడు కదా. మరణం గెలిచినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, సమాధిని జయించినవాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం ద్వారా వారు ప్రకటిస్తున్న సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నారో మీరు జాగ్రత్తగా చూడండి. వారు యేసు ప్రభువుని ఎలాగ నిరాకరించారో వాళ్ళు పేతురు ఉన్న యూదులకు ఉన్నదిన్నట్లుగా చెప్తా ఉన్నాడా? వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు రాళ్ళతో కొడతారేమో, వాళ్ళు తిడతారేమో, వాళ్ళు మా బోధన వినరేమో అని వాళ్ళ కొరకు బోధన మార్చారా? కాబట్టి బోధలు మనుషుల కొరకు మార్చేవి, అవి బోధలే కావు. యేసుక్రీస్తుని గురించిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం, అయితే రక్షించబడే వారికి అది దేవుని శక్తి. రక్షించబడాలనే కోరిక నీకుంటే, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించాడనే ఆలోచన నీకుంటే, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని బాగు చేస్తాడనే నమ్మకం నీకుంటే, ఆయన వాక్యం నీకు గుచ్చుకుంది అని అంటే నువ్వు బాగుపడ్డావని అర్థం. లేదులే అని చెప్పేసి సున్నం కొట్టిన సమాధుల్లాగా మనం ఉన్నామనుకో, లోనేముంటుంది? సమాధులు ఏముంటుందమ్మా? సమాధుల్లో కంపు కొడతా ఉంటుంది కదా. బాడీ అంతా డిస్పాజ్ అయిపోయి లోనంతా కుళ్ళిపోయి కంపు కొట్టే జీవితం. పైకి మాత్రం సమాధి ఎలా ఉంటుంది? చక్కగా రంగులు వేసే జీవితం. ఒప్పుకోలేని జీవితం, కప్పుకునే జీవితం. ఒప్పుకునే జీవితం, కప్పుకునే జీవితం. ఎవరైతే వాక్యము నిన్ను గుచ్చిందో, ఉచ్చబడిందో, నువ్వింకా బ్రతికున్నావు. లేదులే, ఏమి కాదులే, నాకు కాదులే, నేను కాదులే, ఇదిగో ఆ అక్కకలే, ఈ అక్కకలే, ఆ అన్నకలే, వాళ్ళకలే, వీళ్ళకలే అని దాన్ని దాటవేసావనుకో, మనం సున్నం కొట్టిన సమాధులతో లెక్క. జాగ్రత్త. ఇక్కడ పేతురు బోధ ఎలా ఉంది? స్ట్రైట్గా మాట్లాడుతున్నాడా, లేకపోతే వాళ్ళని నైస్గా పొగుడుతూ వాళ్ళకి ఐస్కాంతం మాటలు చెబుతూ ఐస్ క్రీమ్ బోతలు, చాక్లెట్ బోతలు చేస్తున్నాడా? సార్ నాకెళ్ళి చూడండి, చెప్పండి. ఈయన బోధ ఎలా ఉంది? ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడుతున్నాడా లేదా? ఎందుకంటే అలా మాట్లాడకపోతే అది వాక్యమే కాదమ్మా. ఈరోజు సంఘాల్లో ఈ బోధలు చేయట్ల కారణం ఏంటంటే, సంఘానికి రారేమో, వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు కానుకలు ఇవ్వరేమో కదా, వాళ్ళు మమ్మల్ని గౌరవించరేమో, సంఘం ఖాళీ అయిపోతే నేనేం చేయాలనుకుంటున్నారేమో. అవునవునండి, ఖాళీ అయిపోతే నువ్వేం చేయాలంటే ప్రభువు నీకు అప్పగించిన వారికి నువ్వు వెళ్ళి సువార్త చెప్తావు కదా. మనుషులను మెప్పించేవాడు ఎప్పటికి కూడా దేవుని మెప్పు పొందుకోలేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. మనుషుల్ని మెప్పించాలని చూసావంటే నీవైనా, నేనైనా, ఎవరైనా సరే ఎప్పుడు కూడా దేవుని మెప్పుని పొందుకోలేవు. ఇక్కడ పేతురు దేవుని మెప్పు పొందుకోవాలనుకుంటున్నాడా, మనుషుల మెప్పు పొందుకోవాలనుకుంటున్నాడా? దేవుని మెప్పు అనుకున్నాడు కనుకనే పేతురు బోధ అక్కడ ఉన్న ఆ యూదులకు వాళ్ళకి బాధకరంగా ఉంది. ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాడు. మీరు అప్పగించారు, మీరు నిరాకరించారు, మీరు జీవాధిపతిని చంపడానికి చూశారు, అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు. మీరు బరబ్బాని, మీరు బందిపోటును కోరుకొని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు అని వారు బోధ కథాఖండితంగా చెప్తా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ఇలాగే ప్రకటించాలి.
అమ్మా నీకు బాధ కలిగిందనుకో, నీవు ధన్యురాలువి, నీ జీవితం బాగుపడిందని అర్థం. నీకు బాధ కలగకుండా మెత్తగా వచ్చి కూర్చునే ఒక ప్రయోజనం లేదు కదా. ఒక చెయ్యి పక్షవాతం వచ్చింది, చెయ్యి దాన్ని గిచ్చినా గిల్లినా దానికి స్పర్శ ఉండదు కదా, చచ్చుబడిపోయింది కదా. అదే ఆ చెయ్యి బాగున్న చెయ్యిని గిచ్చితే నొప్పి పుట్టింది. కాబట్టి ఈ వాక్యం నొప్పి పుడితే నీవు బ్రతికున్నావని లెక్క. ఈ వాక్యం నీకు నొప్పి కలగకుండా ఉందనుకో, నువ్వు చనిపోయావని లెక్క. జాగ్రత్త, నీవైనా నేనైనా ఎవరైనా కానీ. కాబట్టి వీరి బోధలు ఎలా ఉండేట, చాలా ఉన్నది ఉన్నట్లు బోధించిన విధానం చూస్తూ ఉన్నాం కదండి. సోదరుడా సోదరి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పేతురు యొక్క బోధలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అద్భుత కార్యం చేస్తే మెచ్చుకుంటుంటే మెప్పులు తీసుకోవాలా. ఎందుకయ్యా మాకెళ్ళి చూస్తున్నారు, మెప్పులు మాకెందుకయ్యా అని అన్నారు కదా. ఇప్పుడేమో వెంటనే ఏమంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపారు, అప్పగించారు, నిరాకరించారు కదా అని చెప్తాను. పరిశుద్ధుడిని నీతిమంతుని వాణిని నిరాకరించారన్నది. వచ్చిన 16 నుంచి చూసినట్లయితే, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి వీనికి ఈ సంపూర్ణ స్వస్థత కలుగు చేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిన నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా అది యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రచురించారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమని చెప్పారు, ఏమని రాశాడు అక్కడ, ప్రభు సకమున నుండి మన ప్రవక్తల నోట ముందుగా ప్రచురించబడింది. ఎవరి ద్వారా ప్రచురించబడింది అని మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా భక్తుడు యేసుక్రీస్తు మరణాన్ని గురించి కొన్ని వందల సంవత్సరాల ముందే రాశాడు కదా. ప్రతి వారం మనం బల్ల వద్ద దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవకుండా వద్దకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడు కదా. ఎవరి గురించి మాటలు అనేది, ఇథియోపియా ఆ ధనాగారి అధిపతి అయిన ఆ యొక్క నపవంశుడికి ఆ మాటలు అర్థం కాల. ఆ మాటలు అర్థం కాకపోతే ఆయనకి వెళ్ళి ఎవరు పరిచయం చేశాడండి, ఎవరు సువార్త చెప్పారు? ఇందా మనం చెప్పుకున్నాం కదా, 8వ అధ్యాయంలో వస్తుంది ఇది. ఫిలిప్పి వెళ్ళి ఆ నపవంశుడికి సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొంది నీటి ద్వారా నీళ్ళలో మునిగి లెగిసి బాప్తిసం పొంది వెళ్ళాడు. ఇది మనం రానున్న కాలంలో 8వ అధ్యాయంలో ఈ సంగతులు చూస్తాం. కాబట్టి సోదరుడా సోదరి, యేసుక్రీస్తు నామము ద్వారా ఒక వ్యక్తికి రక్షణ, మారు మనసు. కాబట్టి మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు జీవాధిపతిని చంపారు. ఈయన గురించి ప్రవక్తల ద్వారా ముందుగానే లిఖించబడింది, ముందుగానే చెప్పిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ 13వ అధ్యాయం 13వ వచనంలో యేసు పిలాతుకు అప్పగించిన విషయాలు, అలాగే పిలాతు యేసును వదిలిపెట్టేయడానికి తీర్మానం చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒప్పుకోలేని విషయాలు, అలాగే వారు నిరాకరించే విషయాలన్నీ కూడా 13వ వచనంలో మనం చూస్తాం. ఇక 14వ వచనంలో చూసినకి వారి సొంత మెస్సయ్య బదులు వారికి ఒక బందిపోటును వాళ్ళు కోరుకున్నారు కదా. ఒక బందిపోటును వాళ్ళు ఎక్కడ కోరుకున్నారు, వచ్చిన 14లో ఈ మాట మనం చూస్తాం కదండి. అయితే ఆ తర్వాత మనం వరుసగా చెప్పుకుంటా పోతే వచ్చిన 15లో వచ్చేకి ఆయన జీవాధిపతి యేసుక్రీస్తుని గురించి ఏమంటా ఉన్నాడు, జీవాధిపతి మాట ఒక్కొక్క తోట ఒక్కొక్క మాటలు. ఈ 13వ వచనం నుండి మనకు వరుసన యేసుక్రీస్తుని గురించిన చక్కని సంగతులు ఉంటాయి. చూస్తాను, గుర్తు చేస్తాను. ఒకసారి మీరు బైబిల్ గ్రంథాలు చూడండి, మీకు చక్కగా కనిపిస్తుంది యేసుక్రీస్తు యొక్క ఆ శిలువమూర్తి రక్షకుడుగా ఎలా కనిపిస్తాడండి. వచ్చిన 13లో దేవుని సేవకుడు అనే మాట చూస్తాం. చూడండి ఏమనుంది అక్కడ, ఆయన దేవుడు తన సేవకుడైన అనే మాట మనం చూస్తాం కదా. వచ్చిన 13లోనే ఆయన పేరు ఏం పెట్టాడు, ఆయన పేరు యేసు. చెప్పండి, ఎవరైనా పేరు యేసు అనే మాట చూస్తాం. అదే 14వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు అనే మాట చూస్తాం. ఏమండి ఏమనుంది,
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని పరిశుద్ధుడు, రెండోది నీతిమంతుడు కదా. అలాగే వచ్చిన 15లో ఆయన జీవాధిపతి అనే మాట చూస్తాం. అలాగే వచ్చిన 18లో వచ్చేలేకే ఏమంటే ఆయన క్రీస్తు అనే మాట చూస్తాం కదా. క్రీస్తు అనే మాటకు అర్థం ఏమంటే అభిషేక్తుడు కదా. అలాగే వచ్చిన 22లో చూస్తే ఆయన దేవుని ప్రవక్త అనే మాట చూస్తాం కదా. ఏమనుందండి? దేవుని ప్రవక్త. మొత్తం 13వ వచనం నుండి ఈరోజు పాఠంలో 22వ వచనం వరకు 7 రకాల పిలుపులు యేసుక్రీస్తుని గురించి మనకు కనపడతాయి. ఏమండి చూశారు కదా, మీకు గుర్తు చేశానా లేదా? 13వ వచనం నుండి 22వ వచనంలో ఈ మధ్య భాగంలో యేసుక్రీస్తు నుండి గురించి 7 రకాల ఏమండి పేరులు. ఒకటి దేవుని సేవకుడు అనే మాట, 2 యేసు అనే మాట, 3 పరిశుద్ధుడు అనే మాట, 4 నీతిమంతుడు అనే మాట, 5 జీవాధిపతి అనే మాట, 6 క్రీస్తు అనే మాట, 7 దేవుని ప్రవక్త అనే మాట. ఇలా మనం యేసుక్రీస్తుని గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్న అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి సంగతుల్లో ఆయనలో ఉన్న 7 రకాల పేర్లు మనం చూస్తాం. 7 రకాల పేర్ల గురించి మనం ధ్యానం చేస్తే ఒక్కొక్క పేరు గురించి ఒక్కొక్క క్లాసు మనకు సరిపోదు. ఆయన సేవా జీవితం చూస్తే మార్కు చక్కగా రాశాడు. యేసుక్రీస్తుని మార్కు ఎలా చూపించాడండి? సేవకుడుగా చూపించాడు కదా. కాబట్టి మార్కు సువార్త అంతా మనం ధ్యానం చేస్తేనే ఆయన సేవా జీవితం మనకు అర్థమైంది కదా. ఇక యేసు అనగా ఆయన ఎవరు? యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షణ కార్యాలు మనం సువార్తలన్నీ వెతికిన కదా, బైబిల్ అంతటా కూడా ఆయన యేసుగా, ఆయన రక్షకుడుగా మనకి బైబిల్ అంతట్లో కనపడుతుంది. కాబట్టి ఈ రోజు వాక్య ధ్యానంలో, ఈ రోజు పాఠంలో మనకి చక్కని సంగతులు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న 7 రకాల క్యారెక్టర్లు, సేవకుడు గాను, యేసు గాను, పరిశుద్ధుడు గాను, నీతిమంతుడు గాను, జీవాధిపతి గాను, క్రీస్తు గాను, దేవుని ప్రవక్త గాను, ఇలాగ ఆయన్ని విభిన్న కోణాల్లో ప్రభు తనను తాను మనకి బయలుపరుచుకున్న సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు వాక్య పాఠంలోని ఈ సారాంశము చాలా ప్రాముఖ్యమైనదండి. ఎంత ప్రాముఖ్యమైనది అని మనం చూస్తే ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవక్తలు ఏం రాశారో 53 అధ్యాయాలు మనం చూసాం కదా. అదే ప్రవక్తని ముగించబోతా ఉన్నాను, సమయము ఇంకా నాకు 5 నిమిషాల్లో ఉంది కనుక అదే ప్రవక్తల గురించి, యేసుక్రీస్తుని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం వచనం 21. త్వరగా. అప్పటి నుండి తాను పెద్దల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3 దినమున లేచుట అగత్యమైన యేసు తన శిష్యులకు యేసు ప్రభువే తన శిలువ కార్యాన్ని గురించి ఎవరు చెప్తున్నాడు? శిష్యులకి ఆయన చెప్తున్నాడు కదా. అలా ఏం ఆయన ముందే మొదలుపెట్ట, ఆయన అప్పటి నుండి బయలుదేరి ఆ సంగతులు ముందుగానే చెప్తున్నాడు. ఏమని? యాజకుల ఎదుటను శాస్త్రుల ఎదుటను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన ఏది కూడా దాచుకోలా. యేసు ప్రభు వారు సమస్తాన్ని మనందరికి ముందుగానే తేటగా తెలియపరిచాడు. అయితే బాధాకర విషయం ఏంటంటే చాలా మంది బోధకులు, సేవకులు, పాస్టర్లు అన్న వారు ఈ సంగతులు ప్రజలకు వివరించి చెప్పే విషయంలో ఏమండి ఎందుకో మరి వారు వెనుకున్నారు. ప్రజలు కూడా వాక్యాన్ని చదివే విషయంలో వెనుకున్నారు. కనుకనే యేసు ప్రభు వారు ఏది దాచుకోవాలా కదా. శిష్యులకు చెప్పడం దాచుకోవాలా, మనకు చెప్పడం కూడా దాచుకోవాలా కదా. ఏమ్మా ఎప్పుడు చెప్పాడు ఆయన శిలువ గురించి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా భక్తుడు ఏ కాలంలో ఉన్నాడు? యేసుక్రీస్తుకు ముందు అనగా సుమారుగా ఒక 1000 సంవత్సరాలు, 500 నుండి 1000 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన ఉన్న పరిస్థితులు. అంటే యేసుక్రీస్తు పుట్టుక ముందే, ఒక 1000 సంవత్సరాలకు ముందే ఆయన గురించి యెషయా భక్తుడు ఆయన మరణాన్ని గురించి మాట్లాడితే అప్పుడున్న వాళ్ళకి అది అర్థం కాల కదా. అప్పుడున్న వాళ్ళకి అర్థం కాల కదా. కానీ ఇప్పుడు నీకు ఆ బాధ లేదు. ఇప్పుడు మనకు ఆయన మరణం తెలుసు కదా, ఆయన పుట్టుక తెలుసు,
ఆయన సమాధి తెలుసు, ఆయన లేచింది తెలుసు, ఆయన అద్భుత కార్యాలు చేసింది అంతా కూడా వివరంగా చక్కగా మనకి రాసి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు తెలియదంటే కుదరదు, అర్థం కాలేదంటే కుదరదు. అర్థం పోవడానికి ఇంకేముందమ్మా? సువార్తలో యేసుక్రీస్తు గురించి చక్కగా రాయబడింది. ఆయన గురించి పక్కనున్న శిష్యులకి వారు ఏదైనా బెంగపడతారేమో, వాళ్ళకి అర్థం కాదేమోనని మత్తయి సువార్తలోని 16:21లో ఆయన శిలువ మరణాన్ని గురించి ఆయన చెప్తారు కదా. లూకాసు సువార్త 24:25లో చూద్దాం. పత్రికల్లో ఆయన తన గురించి ఆయన చక్కగా ఆయన ఉన్నప్పుడు చెప్తాను, వాళ్ళకి అర్థం కాల కదా. లూకాసు వార్త 24:25-27 వచనాలు చదువుతున్నాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమకులారా, క్రీస్తు ఇలాగ చంపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా? మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలోనూ తన గూర్చిన వచ్చిన భాగమును దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు ఇంకనూ కొంత దూరం వెళ్ళి ఇంకా ఆయన చక్కగా ఆయన తెలిపాడు. అయా మోషే కూడా చెప్పాడు, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖములన్నిటిలో తన గూర్చి ఎలాగా ప్రకటించాడో తెలిసారు. కాబట్టి మీరు ఏంటి తెలియనట్టు ఎందుకుంటున్నారు అని ఆయన కొంచెం ఘాటైన మాట ఇక్కడ మనకు కనబడుతుంది కదా. ఏమన్నాడు? అందుకు వారు ఆయన ఏమన్నాడు వాళ్ళతో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా నమ్మని మందమతులారా అంటున్నాడు. అమ్మా, మరి నీవు నేను ఎలా ఉన్నావు? యేసు ప్రభు వారు స్వయాన తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి ఈరోజు ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పటికీ ఏమండి ఎన్ని సంవత్సరాలు? 2024 సంవత్సరాలు గడుస్తుంది. మరి వాళ్ళని ఆయన మందమతులారా అని అంటే, అవివేకులారా, నమ్మని వారులారా అంటే, మరి ఇంకా ఆయన నమ్మని మనల్ని ఏమనాలా? ఆయన కృప కలిగిన దేవుడు అమ్మా, ఆయన జాలి గల దేవుడు. కనుకనే తన ప్రవక్తల్ని, తన సేవకులను లేవనెత్తుకొని ఇటు రీతిగా ఈ బైబిల్ స్టడీ ద్వారా ఏమండి చక్కని సంగతులు ఆయన వివరిస్తూ ఉన్నాడు కదమ్మా. కాబట్టి ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకి చక్కగా అన్ని సంగతులు మనకి అర్థమైనవి కదా. ఏమేమి విషయాలు రాయబడిందో 3వ అధ్యాయంలోని సంగతులన్నీ మనకి అర్థమైనవి కదా. కాబట్టి ఈ మాటలు మీరు ఏం చేయాలంటే, మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మరలా వచ్చే వారం వరకు మీకు టైం ఉండేది కాబట్టి ఒక్కసారి చెప్పిన నోట్స్ని తీసుకొని అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ వచనం వరకు ఒక్కసారి చదవండి. ఇంకా మిమ్మల్ని నిద్రలో లేపినా ఎవరికైనా చక్కగా సువార్త చెప్పగలరు దీని గురించి. కాబట్టి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక.